హాయ్ ఫ్రెండ్స్, కేబిఎం మోటివేషన్ అండ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తుక్కుగూడ బోనాల జాతరకి వెళ్ళినాం. అక్కడ ఎల్లమ్మ తల్లి బోనాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అందులో పోతరాజు డ్యాన్సులు, ఎంతోమంది డ్యాన్సులతో నృత్యాలతో ఎంతో ఆనందదాయకంగా ఎంతోమంది సందర్లతో ఎల్లమ్మ తల్లి బోనాలు అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఎల్లమ్మ తల్లి బోనాలకు తరలి వచ్చారు. ఇది తుక్కుగూడ ఎల్లమ్మ తల్లి బోనాల జాతరకు అక్కడ చూస్తుంటే డ్యాన్సుల అరివిళ్ళు, డ్యాన్సుల సందర్లు ఎంతో ఘనంగా మంచిగా జరుగుతున్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క లైటింగ్ ఎంతో ఆనందంగా, ఎంతో సంబరంగా, లైటింగ్ కూడా సూపర్గా పెట్టారు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది వీడియోలు తీసుకోవడానికి కానీ ఎంతోమంది బోనాలకు రావడం జరిగింది. తుక్కుగూడ జాతరలో మెయిన్గా యూత్ ఎక్కువ రావడం జరిగింది. బోనాల జాతర చూడడానికి, విలపించడానికి యూత్ అనే తుక్కుగూడ మొత్తం యూత్ సంబరాలతో ఘనంగా జరిగింది. ఇక్కడ బోనాలు పట్టుకొని వెళ్తున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఎల్లమ్మ తల్లి బోనాలను ఎంత ఘనంగా చేశారో చూస్తున్నాం. ఈ ఒక్కలే కాదండి, ఎంతోమంది చాలా రకాలుగా, చాలా విధాలుగా కొందరు ఎల్లమ్మ తల్లి దేవత విగ్రహంతో పాటు ఎంతోమంది తుక్కుగూడ బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఒక జాతరలా జరిగిపోయిందండి. ఒక పంటి బొమ్మల అమ్మడం, ఒక పక్క పంటి లైటింగ్, ఒక పక్క పోతరాజు డ్యాన్సులు, సెలబ్రేషన్స్ డ్యాన్సులు, ఎంతోమంది ఆనందంగా సంతోషంగా ఎల్లమ్మ తల్లి బోనాలు అనేది జరుపుకున్నారు. అటు పక్క చూస్తే ఎల్లమ్మ తల్లి గుడి అండి, అటు సైడ్ వెళ్ళాలి. అందరూ ఇక్కడ చిన్న చెట్టు కాడికి వచ్చి గుడి చుట్టూ రంగా తిరిగి ఇక్కడ చెట్టు దగ్గరనే వాళ్ళు చేసిన ఎల్లమ్మ తల్లి బోనం అనేది అక్కడ వడ్డిస్తారు. అది మనం ముందు చూస్తాం. ఎల్లమ్మ తల్లి బోనాలు అనేది చెట్టు చుట్టూ తిరగడం ఇక్కడ సాంప్రదాయం. ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ ఇది చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ దాకా ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ తుక్కుగూడ బోనాల జాతరకు మనం వెళ్ళి సందర్శించాం, చూసాము. ఎంతోమంది వీడియోగ్రాఫర్స్ వీడియోలు ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు ఎంతోమంది వచ్చి వీడియోలు తీసుకోవడం జరిగింది. సెలబ్రిటీలని కాదు కానీ చాలామంది యూట్యూబర్స్. దీనికి ఇంకా తుక్కుగూడ బోనాల జాతరకు పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతాయేమో, ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి పోలీస్ బందోబస్తుని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా బోనాలు ఎంతోమంది తీసుకురావడం జరిగింది. అటుపక్క చూస్తే పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కానీ ఆడు సైడ్ ఉన్నాయి. తినడానికి ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా ఉన్నాయి. సప్పులతో ఎల్లమ్మ తల్లి బోనాలను తీసుకురావడం జరిగిందండి తుక్కుగూడకు. డ్యాన్సులతో అది వీళ్ళు జిందులు వేసుకుంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీస్ బందోబస్తు మంచి స్పష్టంగా పోలీస్ బందోని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులను నియమించడం జరిగింది. మరి బందోబస్తు అని నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, అనుకున్నాం. ఈ పోలీసులను అనేది అక్కడ నియమించడం జరిగింది.
ఎంతోమంది ఆనందంగా ఎల్లమ్మ తల్లి బోనాలు అనేది జరుపుకున్నారు. ఇక్కడ నుంచి మేము వచ్చినాము. మేము ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంతసేపు వీడియో తీసుకుంటూనే ఉండడం జరిగింది. ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చినాము. ఇప్పుడు అంతా చూపెడతా. ఎంతోమంది మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకరు వేరే వాళ్ళు తీసుకొస్తున్న బోనాలు, ఎల్లమ్మ తల్లి బోనాలు. ఎంతో సందళ్ళతో ఆనందంగా జరిగిన ఈ ఎల్లమ్మ తల్లి బోనాలు. ఫ్రెండ్స్, ఇదే చెట్టు కాడ ఎల్లమ్మ తల్లి బోనం చేసుకొని తీసుకొచ్చిన బోనం అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇట్లకెళ్ళి మనం ఒకసారి గుడి చుట్టూ తిరిగేద్దాం. ఇక్కడ ఎల్లమ్మ తల్లి బోనం అనేది అక్కడ వేయడం జరుగుతుంది. చక్కగా స్ట్రేట్గా ఇదంతా ఎక్కువ పబ్లిక్ వస్తారు, ఎక్కువ బోనాలు వస్తాయి. వాటి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుడికి లైన్ కట్టడం జరిగింది. గుడిలోకి వెళ్ళడానికి లైన్. ఎల్లమ్మ తల్లి గుడి చూసారు. లైటింగ్ ఎంతో ఎలా ఉంది, ఎంత సూపర్గా ఉంది. ఫోటోలు ఎలా దిగుతున్నారు అందరూ ఒకసారి గమనించండి. ఎంతోమంది వచ్చి యూత్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇది గుడి నిర్మాణం, అంటే గుడి చుట్టూ ఉన్న ప్రదేశం. ఇదంతా ఎంతోమంది పబ్లిక్ వస్తున్నారు, పోతున్నారు. మేము తీసింది ఇది ఒక 8 మినిట్స్లోనే గిన్ని బోనాలు వచ్చినాయి. అంటే ఆ రోజు మార్నింగ్ డే నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నడిచిందండి ఎల్లమ్మ తల్లి బోనాలు. ఎన్ని బోనాలు, ఎంతోమంది ఎంత ఘనంగా జరుపుకుని ఉంటారు. ఎల్లమ్మ తల్లి గుడి, అక్కడ చెట్టు కాడ ఎల్లమ్మ తల్లి బోనం పెట్టడం. వా